ఐ గెస్ దిస్ ఇస్ నవదీప్ అండ్ మీరు చూస్తున్న నవదీప్ టెక్ ఇన్ తెలుగు. జూలై 2021 కి అయితే అమెజాన్ లో అయితే ప్రైమ్ సేల్స్ అనేది రాబోతున్నాయి. ఈ ప్రైమ్ సేల్స్ లో వచ్చేసి ఎలాంటి మొబైల్స్ మీద ఏ ఆఫర్స్ ఉన్నాయి, అంటే బ్యాంక్ ఆఫర్స్ ఏ ఉన్నాయి, కూపన్ ఆఫర్స్ ఏ ఉన్నాయి, ప్రతి ఒక్కటి అయితే డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్లీజ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మధ్య కూడా ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి. మేజర్ గా మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే గైస్ అప్ టు 50,000 రూపీస్ లో బెస్ట్ మొబైల్స్ ఏ అని మాట్లాడుకుంటే మాత్రం కొన్ని మొబైల్స్ అయితే పిక్ చేసుకోవడం అయితే జరిగింది. అవి అయితే ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను, వినండి. ఓకే, ఫస్ట్ మొబైల్ వచ్చేసి అండర్ 10,000 రూపీస్ లో పోకో M6 మొబైల్ అయితే మనకైతే ఈ మొబైల్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే 5G మొబైల్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడైతే చూస్తున్నట్టయితే 9,249 రూపాయలు అయితే మనకైతే అమెజాన్ లో అయితే చూపిస్తుంది. నాకు తెలిసి ఏంటంటే కూపన్ ఆఫర్స్ అండ్ బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా కలుపుకొని అయితే ఒక 1000 రూపీస్ వరకు అయితే వీళ్ళైతే తీసేసినా కూడా 8,000 రూపీస్ కి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇది ఒక కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా 10,000 రూపీస్ లో ఎవరైనా మొబైల్ తీసుకోవాలని చూస్తుంటే మాత్రం ఓకే గైస్, పోకో M6 మొబైల్ యొక్క స్పెట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే గైస్ 74 ఇంచెస్ HD డిస్ప్లే అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 90 GHz రిఫ్రెష్ రేట్ తోటి అయితే మనకైతే ఇందులో వస్తుంది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే గైస్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే మనకు ఉంది. అండ్ రామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్టు గైస్ బేస్ వేరియంట్ వచ్చేసి 4GB నుంచి అయితే వీళ్ళైతే స్టార్టింగ్ అయితే ఉంది గైస్. 4GB 6GB అండ్ 8GB వరకు అయితే మనకైతే. అండ్ మాక్సిమం ఎవరైనా మొబైల్ తీసుకుంటే గైస్ 4GB అయితే అవాయిడ్ అయితే చేయండి, మాక్సిమం అయితే 6GB అయితే తీసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ లో ఏమన్నా ల్యాగ్ ఇష్యూస్ అయితే ఏమైతే ఉండవు కాబట్టి. అండ్ స్టోరేజ్ పరంగా చూసుకుంటే గైస్ 128 అండ్ 256 స్టోరేజ్ అయితే మనకైతే ఇందులో అయితే అవైలబుల్ ఉంది. మీకు 128 చాలా అనుకుంటున్నాను. కెమెరాస్ పరంగా చూసుకుంటే గైస్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అయితే మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు గైస్. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 5 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ కెమెరా అయితే మనకైతే ఉంది గైస్. ఆ బ్యాటరీ పరంగా చూసుకుంటే గైస్ 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే మనకైతే ఈ మొబైల్ లో అయితే ఉంది గైస్. ఓకే గైస్, ఈ మొబైల్ వచ్చేసి 8,000 నుంచి 9,000 మధ్యలో అయితే మనకైతే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ 13 5G గైస్. ఇదైతే కొత్తగా లాంచ్ అయింది అండ్ ఇది కూడా మనకైతే ఆఫర్స్ ద్వారా అయితే మంచి పోవచ్చు. అండ్ ఇది మొబైల్ యొక్క స్పెట్స్ గురించి ఒకసారి మాట్లాడినట్టు 6.79 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే అయితే మనకైతే ఇందులో అయితే ఉంది గైస్. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తోటి అయితే మనకైతే ఇది వస్తుంది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే అయితే ఆక్టా కోర్ స్నాప్డ్రాగన్ 4th జనరేషన్ ప్రాసెసర్ తోటి అయితే మనకైతే వస్తుంది. అండ్ ర్యామ్ గురించి మాట్లాడుకుంటే బేసిక్ వచ్చేసి 6GB అండ్ 8GB ర్యామ్స్ అయితే మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే ఉంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే గైస్ మెయిన్ కెమెరా వచ్చేసి 108 మెగాపిక్సెల్ యొక్క మెయిన్ కెమెరా ఉంది. అండ్ మైక్రో కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ యొక్క మైక్రో కెమెరా ఉంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ గురించి 13 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకైతే ఇందులో అయితే అవైలబుల్ ఉంది. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే గైస్ 5000 బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. 33 వాట్స్ ఛార్జింగ్ అయితే ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఓకే ఈ మొబైల్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 13,999 రూపాయలు. అమెజాన్ కూపన్ ఆఫర్ అయితే ఒక 1000 రూపీస్ అయితే యాడ్ అవుతుంది. ఈ 1000 రూపీస్ యాడ్ తీసేస్తే మనకైతే జస్ట్ 12,999 రూపాయలకు మాత్రం అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ రెడ్మీ నుంచి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M35 మొబైల్ గైస్. ఇది కూడా రీసెంట్ గా వచ్చేసింది. ఇది కూడా ఒక కిల్లర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెట్స్ గురించి మాట్లాడుకున్నా 6.67 ఇంచెస్ ఫుల్ HD సూపర్ ఆన్లో డిస్ప్లే అయితే మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ 128 GHz రిఫ్రెష్ రేట్ అయితే మనకైతే ఇందులో అయితే ఉంది గైస్. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే అయితే Exynos 1380 ప్రాసెసర్ అయితే మనకైతే ఇందులో అయితే ఉంది గైస్. అండ్ 6GB అండ్ 8GB అయితే మనకైతే ఇందులో అయితే ర్యామ్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ స్టోరేజ్ పరంగా చూసుకుంటే 128 అండ్ 256 స్టోరేజ్ వరకు అయితే మనకైతే ఇందులో అయితే ఉంది. అండ్ కెమెరాస్ పరంగా చూసుకుంటే గైస్ బ్యాక్ కెమెరా వచ్చేసి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ వచ్చేసి మైక్రో కెమెరా ఉంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే గైస్ 13 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకైతే ఇందులో అయితే అవైలబుల్. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 6000 బ్యాటరీ బ్యాకప్ అయితే మనకైతే ఇందులో అయితే. అండ్ మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి కొంచెం 6000 ఉండడం వల్ల అయితే కొంచెం మేజర్ అడ్వాంటేజ్ అయితే ఈ మొబైల్ తీసుకున్న వరకు అయితే ఉంటుంది. అండ్ దీని ఆఫర్ ఓకే డీల్ ప్రైస్ వచ్చేసి 19,999 రూపాయలు ఉంది. అండ్ బ్యాంక్ డిస్కౌంట్ వచ్చేసి మనకైతే 2000 రూపీస్ అయితే మనకైతే బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఉంది. అండ్ అమెజాన్ కూపన్ వచ్చేసి 1000 రూపీస్ అయితే అమెజాన్ కూపన్ అయితే మనకైతే అవైలబుల్ ఉంది. అండ్ టోటల్ వచ్చేసి మనకైతే 16,999 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మొబైల్ వచ్చేసి IQ Neo 9 Pro గైస్. ఓకే, ఈ మొబైల్ గురించి మాట్లాడుకునే ముందు అయితే ఒకసారి అయితే ఈ మొబైల్ స్పెట్స్ గురించి అయితే డిస్కషన్ అయితే డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ కదా డిస్ప్లే అయితే మనకైతే ఇందులో అయితే రావడం అయితే. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే అయితే Qualcomm Snapdragon 8th జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 8GB అండ్ 128 అయితే మనకైతే ఇందులో అయితే అవైలబుల్ ఉంది. కెమెరాస్ పరంగా చూసుకుంటే మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఉంది. అండ్ 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఇందులో అయితే అవైలబుల్ ఉంది. బ్యాటరీ పరంగా చూసుకుంటే అయితే 5160 అయితే మనకైతే బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. ఈ మొబైల్ వచ్చేసి ఎవరైనా గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే రికమెండ్ అయితే చేస్తాను. ఇదైతే మంచి ప్రాసెసర్ తోటి అయితే మనకైతే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. దీని ప్రైస్ వచ్చేసి 7,999 అయితే మనకైతే ప్రస్తుతం అయితే దీని ప్రైస్ అయితే ఉంది గైస్. అండ్ బ్యాంక్ ఆఫర్ వచ్చేసి 2000 డిస్కౌంట్ అయితే వస్తుంది.
అండ్ ఫైనల్ ప్రైస్ కి వచ్చేసి ఇదైతే 29,999 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోవచ్చు. అమెజాన్ లో అయితే ఇప్పటి వరకు అయితే రివీల్ చేసిన ప్రైజెస్ ప్రకారం అయితే ఇప్పుడు చెప్పిన మొబైల్స్ అనేది కొంచెం సూపర్ అనిపించినాయి. ఫ్లాగ్షిప్ మొబైల్స్ వచ్చేసి మనకైతే iPhone 15 మీద అయితే మనకైతే ఎలాంటి ఆఫర్స్ అయితే లేవు. అండ్ iPhone 14 మీద కూడా అయితే మనకైతే ఎలాంటి ఆఫర్స్ అయితే ఇంకా రివీల్ అయితే చేయలేదు. అండ్ 13 మీద అయితే ఆఫర్స్ ఉన్నట్లయితే మనకైతే వీళ్ళైతే చెప్తున్నారు గైస్. అండ్ 13 మీద వచ్చేసి మనకైతే ప్రజెంట్ 13 వచ్చేసి 48,999 రూపాయలకి అయితే మనకైతే iPhone 13 అయితే రావడం అయితే జరుగుతుంది. కొంత బ్యాంక్ ఆఫర్ అయితే వీళ్ళైతే iPhone 13 మీద అయితే ఇస్తున్నట్టయితే తెలుస్తుంది. అండ్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి మనకైతే 47,799 రూపాయలకి అయితే మనకైతే iPhone 13 అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక ఫ్లాగ్షిప్ మొబైల్ ఏంటంటే గైస్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా గైస్. ఈ సామ్సంగ్ గెలాక్సీ ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసి 79,999 రూపాయలు అయితే మనకైతే ఉన్నది. అండ్ బ్యాంకు డిస్కౌంట్ వచ్చేసి 1000 రూపీస్ ఇస్తున్నారు. అండ్ అమెజాన్ కూపన్ అనేది ఒక 4000 రూపీస్ అమెజాన్ కూపన్ అయితే ఇస్తున్నారు. టోటల్ గా 5000 రూపీస్ అయితే మనకైతే ఇక్కడ లెస్ అవుతుంది. ఫైనల్ గా ఈ ప్రొడక్ట్ వచ్చేసి 74,999 రూపాయలకి అయితే మనకైతే ఈ సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. ఇందులో అయితే నాకు కొంచెం మంచిగా అనిపించిన మొబైల్స్ అంటే ఈ సామ్సంగ్ గెలాక్సీ ఒకటి అండ్ ఇంకొకటి IQ మొబైల్. ఈ రెండు అయితే నాకైతే మంచిగా అనిపించినాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఓకే, ఇంకా ఈ వీడియోని అయితే ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.